హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ, యూట్యూబ్ చూస్తున్న మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజుకైనా దేవుని యొక్క వాక్యం నుండి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనం, కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకోనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుము, ఆయన నిన్ను రక్షించును అనేసి ఈ యొక్క వాక్యంలో రాయబడి ఉంటున్నది అనమాట. కీడుకి ప్రతి కీడు అనేసి మనం ఎవరికి చేయకూడదు అనమాట. వాళ్ళు ఈ యొక్క కార్యం నాకు చేశారు కదా, ఈ యొక్క ఆపద నాకు చేశారు కదా, ఈ యొక్క చెడ్డ కార్యం నాకు చేశారు కదా అనేసి మనం ఎవరి మీద కోపం ఉంచుకోకూడదు అనమాట. కోపం ఉంచుకోకుండా మనం ఏం చేయాలంటే వాళ్ళకి ప్రతికీడు అనేది వారికి చేయకూడదు అనమాట. దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని యొక్క వాక్యం రాబడి ఉంటున్నది, పగ తీర్చుట నా పని, నేనే వారికి ప్రతిఫలం ఇస్తాను అనేసి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటున్నది అనమాట. మనము ఈ లోకంలో వాళ్ళు నాకు ఈ యొక్క కార్యం చేశారు కదా అనేసి వాళ్ళ మీద మనం పగ పెట్టుకోకుండా అంతా దేవుడు చూసుకుంటాడులే అనేసి ఒక నమ్మకంతో మనం వెళ్ళినట్లయితే ఈ రోజుల్లో దేవుడు తప్పకుండా న్యాయం చేసే దేవుడు ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక బీద విధవరాలు ఉందనమాట. ఆ బీద విధవరాలు ఏం చేశాడంటే, రోజు తన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు న్యాయం తీర్చండి అనేసి ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి రోజు న్యాయం కోసం అడుగుతూనే ఉందంట. ఒక రోజు ఏం చేశాడంటే, ఒక రోజు ఆ యొక్క న్యాయాధిపతి ఏం చేస్తాడంటే, ఈ బీద విధురాలు ఏంది నన్ను తొందర పెడతాంది, రోజు నన్ను వచ్చి తొందర పెట్టేస్తాంది అనేసి ఒక రోజు ఆయన కనికరించి ఏం చేస్తున్నాడంటే ఆ బీద విధురాలకి న్యాయం చేశాడనమాట. అదే విధంగా మనము ఏం చేస్తామంటే, మనము ఎవరైనా మనకి విరోధంగా కార్యం చేసినట్లయితే, ఒకవేళ విరోధంగా కార్యాలు చెయ్యాలని తలంచుకున్నట్లయితే కూడా దేవుడు ఏం చేస్తాడంటే వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఏంటిది అనమాట. మనం చేయని అవసరం లేదు, మనం చూపించిన అవసరం లేదు ఆ పగని, ఆ యొక్క ప్రతీకారాన్ని. దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు నేనే ప్రతిఫలం ఇస్తాను వాళ్ళకి, నేనే ఆ యొక్క కార్యం చేస్తాను, మీరేం తీర్చుకోవాల్సిన అవసరం లేదు, ఆ కార్యం నాది, నా పైన పెట్టండి, భారమంతా యెహోవా మీద మోపము అనేసిగా దేవుని యొక్క వాక్యం చదివిస్తాం అనమాట. బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే కయీను హేబెల్ గురించి చూస్తాము. కయీను తనకు పొలం పండించి తనకున్న దాంట్లో దేవునికి ఇస్తాడనమాట. అయితే హేబెల్ ఏం చేస్తాను, ఒక గొర్రెల కాపరి, గొర్రెలు మేపుతూ ఉంటున్నాడు అనమాట. అయితే ఆ యొక్క హేబెల్ ఏం చేస్తున్నాడంటే, తనకున్న దాంట్లో క్రొవ్విన వాటిని, బలిష్టమైన వాటిని, చాలా బలిసిన వాటిని ఏం చేస్తాడంటే దేవునికి అర్పణగా చెల్లిస్తాడనమాట. అయితే దేవుడు ఏం చేస్తాడంటే హేబెల్ యొక్క అర్పణని దేవుడు అంగీకరిస్తాడు, కయీన్ యొక్క అర్పణని దేవుడు అంగీకరించాడు అనమాట. దేవుడు ఏం చేస్తాడు, హేబెల్ శుద్ధమైన హృదయంతో దేవునికి అర్పణ అర్పిస్తాడు. అయితే కయీన్ తనకున్న దాంతో చాలా పంట ఉంటుంది, అయితే కొంచెంతో దేవునికి ఇస్తాడనమాట. ఇది రెండింటిని దేవుడు చూసి హేబెల్ యొక్క అర్పణని దేవుడు సుగంధ వాసనగా అంగీకరిస్తాడనమాట. అయితే ఇది చూసిన కయీన్ ఏం చేస్తాడంటే హేబెల్ మీద కోపం ఉంచుకొని ఏం చేస్తాడంటే పొలంలో పని చేసుకుంటూ ఉంటుండగా వెళ్ళి ఏం చేస్తాడంటే చంపేస్తాడనమాట. దేవుడు కయీన్ దగ్గరకు వచ్చి, నీ తమ్ముడు ఎక్కడ అనేసి దేవుడు అడిగినప్పుడు, నా తమ్ముడికి ఏమన్నా నీకు కావాలన్నా అనేసి దేవుని దగ్గరే ప్రశ్నిస్తాడనమాట. అప్పుడు దేవుడు అంటాడు, నీ యొక్క తమ్ముని యొక్క రక్తము భూమిలో నుండి మొరపెట్టుచున్నది, నన్ను చూచి ప్రార్థిస్తుంది అనేసి దేవుని దగ్గర దేవుడు వచ్చి కయీన్ దగ్గర అంటారనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుడు ఏం చేస్తాడంటే కయీన్ని, నువ్వు బ్రతికిన దినాలు అన్నిటిలో కూడా నేలను సేద్యపరిచేటప్పుడు ఆ నేల నీకు సారాన్ని ఇవ్వదు, ఆ యొక్క ఒక శాపాన్ని దేవుడు ఆ యొక్క కయీన్కి ఇచ్చేస్తాడనమాట. భూమిలో జీవించినంత కాలము నువ్వు కష్టపడిదా పని చేయాలి, కష్టపడిదా ఎంతగా కష్టపడి చేసినా కానీ అది సారాన్ని నీకు ఇవ్వదు అనేసి ఒక శాపాన్ని ఇచ్చేస్తాడనమాట. ఆ విధంగా అక్కడ కయీన్ ఏం చేస్తాడంటే హేబెల్ మీద పగ తీర్చుకుంటాడనమాట. అది కాదు దేవుడు చెప్తాడంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేనే నీకు ప్రతిఫలం, నీకెవరైనా కీడు చేశారా, నీకెవరైనా చెడు చేశారా
వాళ్ళ మీద నువ్వు పగ తెచ్చుకోవద్దు, నేనే వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాను, నువ్వేం చింతించకు, నీ చింతనంతా కూడా నా మీద పెట్టు, నీ యొక్క భారాలంతా కూడా నా మీద పెట్టు, నీకు ఏ కష్టం ఉన్నా నేను తీరుస్తాను అనేసి దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. మనం ఒకరి పైన పగ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మన పైన నాకు ఈ యొక్క చెడ్డ కార్యం చేస్తారు కదా, లేకపోతే నాకు ఈ ఆస్తిలో నాకు ఇవ్వకుండా వాళ్ళే దోచేసుకున్నారంతా అనేసి చాలా మంది అనుకోవచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, పగ తీర్చుట నా పని, నేనే వారికి ప్రతిఫలం ఇస్తాను, మీరేం చింతించొద్దండి, మీరేం బాధపడొద్దండి అనేసి దేవుడు అంటున్నమాట. ఏది కాల సమయంలో యెహోవా కొరకు కనిపెట్టినట్లయితే, మనము దేవునికి తెలియజేసి దేవుని దగ్గర కనిపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా మనం రక్షించే దేవుడు అంటున్నాడు అనమాట, మనం కాపాడే దేవుడు అంటున్నాడు అనమాట, మనం విడుదల చేసే దేవుడు అంటున్నాడు అనమాట. మనం ఎక్కడైతే కృంగిపోయి ఉంటున్నామో ఆ యొక్క స్థితిలో నుండి దేవుడు మనం లేవనెత్తే దేవుడు అంటున్నాడు అనమాట. మనల్ని అన్ని జనుల ఎదుట సిగ్గుపరచకుండా దేవుడు మనకు సహాయం చేసే దేవుడు అంటున్నాడు అనమాట, మనం రక్షించే దేవుడు అంటున్నాడు. ఇది కాల సమయంలో మనం కళ్ళు మూసుకున్నట్లయితే ఒక నిమిషం ప్రార్థన చేసుకున్నాము. హల్లెలూయా, స్తోత్రం రాజా, యేసయ్యా స్తోత్రం. ఇది కాల సమయంలో ఎవరెవరైతే యేసయ్య వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి. యేసయ్య కీడుకి ప్రతి కీడు చేయవద్దని చెప్పి వింటున్నారు కదా ప్రభా, మేము ఎవరి మీద ప్రతి కీడు చేయకుండా రాజా యేసయ్య ఒక్కొక్క బిడ్డని పూర్ణ మనస్సుతో క్షమించే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి ప్రభా. నీ శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచుదని చెప్పినారు కదా రాజా. యేసయ్యా స్తోత్రం రాజా, యేసయ్య మా శత్రువుల ఎదుట మీరు మాకు భోజనం సిద్ధపరచబోతున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం డాడీ. యేసయ్యా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ, ఒకవేళ నీ శత్రువు యేసయ్యా ఆకలిగా ఉన్నప్పుడు వాళ్ళకి భోజనం పెట్టినట్లు వాళ్ళ తల మీద నిప్పులు కుప్పలుగా పోయేదు అని చెప్పినారు కదా ప్రభువా. అవునయ్యా స్తోత్రం. మా శత్రువుని చూసి మేము కోపగించకుండా, మా శత్రువుకి మేము పగ తీర్చుకోకుండా యేసయ్యా మీ చేతిలో పెట్టడానికి ప్రతి ఒక్క కార్యాన్ని మీకు యేసయ్యా తెలియజేయడానికి మీరు మాకు కృప చేయగలరని నమ్ముచున్నాం దేవా. యేసయ్య నీవే ఒక్కొక్క బిడ్డతో మీరు మాట్లాడండి, వారి యొక్క ప్రతి ఒక్క అవసరతలు మీరు తీర్చండి ప్రభువా. యేసయ్య వారు ఏ యొక్క స్థితిలో నుండి మొరపెడుతున్నారు, వారి యొక్క ప్రతి ఒక్క స్థితి నుండి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం డాడీ. వారికి చేసిన వారిని ప్రతికీడు వారు చేయకుండా వారికి మీరే ప్రతిఫలం ఇచ్చే దేవుడు అంటున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం డాడీ. వారి జీవితంలో మీరు గొప్ప కార్యములు చేయబోతున్నందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ నజరేయుని నమ్ముకొని పొందుకొని ఉంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎవరు ప్రతికీడు చేయొద్దండి, దేవుడే ఆ కార్యాన్ని అంతా చేసి వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడే అంటున్నాడు. దేవుడు చూసుకుంటాడు. మీరు దేని గురించి చింతించకుండా ప్రతి ఒక్క అవసరతలు దేవుని యొద్ద తెలియజేయండి, దేవుడే సమస్తాన్ని చేసి ముగించే దేవుడే అంటున్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.